ఓకే. మనం లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం? ఓకే. ఇండెక్స్‌ని అనాలిసిస్ చేసి దెన్ ఇండెక్స్‌లో ఉన్న స్టాక్స్‌లో ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం గదా! సో, ఆ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీని మాత్రమే అనాలిసిస్ చేసి దెన్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో దెన్ వాటి పరంగా ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సో, కాబట్టి ఈరోజు వీడియోలో మనం నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏదైతే ఉందో దెన్ దానిని మనం అనాలిసిస్ చేసి ఓకే. ఈ ఐటీ ఇండెక్స్‌లో ఉన్న స్టాక్స్‌లో ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు. దెన్ మనకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ యొక్క ఆ ట్రెండ్ ఏ విధంగా ఉంది, డైలీ ట్రెండ్ ఎలా ఉంది, వీక్లీ ట్రెండ్ ఎలా ఉంది, దెన్ స్టాక్స్లో ఏ విధంగా ట్రెండ్ ఉంది, ఓకే. ఇండెక్స్ ఎటు సైడ్ మూవ్ అవుతుంది, దెన్ స్టాక్స్ ఎటు సైడ్ మూవ్ అవుతున్నాయి అనే దాన్ని మనం అనాలిసిస్ చేసి దెన్ ఫర్దర్గా మనం ట్రేడ్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏ స్టాక్స్లలో ఎంట్రీ తీసుకొని దెన్ ఎగ్జిట్లు చేయొచ్చు అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మన ఛానల్లో టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ రిలేటెడ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో దెన్ వాటిని మీరు మిస్ కాకుండా ఉంటారు. సో ఈరోజు వీడియోలో మనం ఐటీ ఇండెక్స్ని అనాలిసిస్ చేసి దెన్ ఐటీ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ని ఎలా ట్రేడ్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. దెన్ నెక్స్ట్ వీడియోలో మనం ఇండివిజువల్గా ఉండే స్టాక్స్ కూడా ఉంటాయి. చాలా స్టాక్స్ ఇండివిజువల్గా ఉంటాయి. దెన్ వాటికంటూ ఇండెక్స్ అనేది ఏముండదు. కాకపోతే ఆ స్టాక్స్లలో కూడా ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా మనకు మంచి మంచి మూమెంటం ఉంటుంది. దెన్ వాటి పరంగా మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఏ థింగ్స్ని మనం అనాలిసిస్ చేయాలి, దెన్ ఏ టైమ్స్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు, ఓకే, వాల్యుయేషన్ ఏ విధంగా ఉంది, దెన్ మనం ఒక స్టాక్లో మనం ఎంట్రీ తీసుకుందాం అనుకుందాం. ఓకే, ఇండివిజువల్ స్టాక్, అది ఇండెక్స్లో ఉన్న స్టాక్ కాకుండా దెన్ ఆ ఇండివిజువల్గా ఉన్న స్టాక్లో మనం వేటిని గమనించి దెన్ ఫర్దర్గా మనం అందులో ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడ్ చేయొచ్చు అనే దాని గురించి కూడా మనం ఫర్దర్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. దెన్ నెక్స్ట్ వీడియోస్ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ నేను ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో నేను ఇండెక్స్ని అండ్ కొన్ని స్టాక్స్ని ఐటీ రిలేటెడ్ స్టాక్స్ని నేను యాడ్ చేశాను. దెన్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ట్రెండ్ ఏ విధంగా ఉంది, ఓకే, ట్రెండ్కు తగ్గట్టు స్టాక్స్ ఎటు సైడ్ మూవ్ అవుతున్నాయి అనేది మనం ఫస్ట్ అనాలిసిస్ చేద్దాం. దెన్ ఐటీ ఇండెక్స్ విషయానికి వచ్చినట్టయితే ఈరోజు 287 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. దెన్ లాస్ట్ వీక్లీ పరంగా కనుక చూసినట్టయితే ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నది ఇది డైలీ ట్రెండ్ అనమాట. ఓకే, డైలీ ట్రెండ్లో మనకి ఏం కనిపిస్తుంది, హయ్యర్ హైట్ హయ్యర్ లోస్ మనకు అప్ ట్రెండ్ కనిపిస్తుంది. దెన్ అప్ ట్రెండ్లో మనకు ఒక దగ్గర బేస్ ఫామ్ చేసి ఓకే, ఇక్కడ ఈ జోన్ 37,898 ఈ జోన్ దగ్గర మనకు ఈరోజు మంచి పాజిటివ్ మూమెంటం కనిపించింది. దెన్ పాజిటివ్ మూమెంటం దగ్గర మనం గమనించినట్టయితే ప్రీవియస్గా ఉన్న రెడ్ క్యాండిల్ ఏదైతుందో దెన్ దానిని క్రాస్ చేస్తూ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో. ఓకే, ఇది డే ట్రెండ్ గురించి చెప్తున్నా. ఓకే, ఫస్ట్ ఓకే, డే క్యాండిల్ ఏదైతే ఉందో దెన్ ప్రీవియస్గా ఉన్న క్యాండిల్ని బ్రేక్ చేస్తూ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. దెన్ మనం ఫస్ట్ ఏంటంటే హయ్యర్ టైం ఫ్రేమ్ అయినా వీక్లీ టైం ఫ్రేమ్ టు డైలీలో ట్రేడ్ చేద్దాం, డైలీలో మనం అనాలిసిస్ చేద్దాం. దెన్ దాని తర్వాత స్టాక్స్లో ఎటువంటి మూమెంటం ఉందనేది అనాలిసిస్ చేద్దాం. దెన్ మనం వీక్లీ ట్రెండ్కి కనుక వచ్చినట్టయితే మనకు వీక్లీ ట్రెండ్లో ఏం కనిపిస్తుంది, ప్రీవియస్గా ఒక దగ్గర ఫాల్ వచ్చింది, ప్రీవియస్గా అక్కడ నుంచి ఫాల్ వస్తూ దెన్ ఒక దగ్గర ఒక జోన్ ఫామ్ అయింది. ఓకే, ఒక స్వింగ్స్ ఫామ్ అవుతూ ఒక దగ్గర మనకు కన్సాలిడేషన్ జోన్ ఫామ్ అయింది వీక్లీ టైం ఫ్రేమ్లో ఇది. దెన్ ఈ వీక్లీ టైం ఫ్రేమ్లో ఈ కన్సాలిడేషన్ జోన్ ఏదైతే ఉందో ఓకే, ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. దెన్ ఇక్కడ ఒకసారి అప్ సైడ్ మూమెంటం అయ్యే ప్రయత్నం జరిగింది. దెన్ ఫర్దర్గా మళ్ళీ ఫాల్ వచ్చింది. ఫాల్ వస్తున్నప్పుడు కూడా ప్రీవియస్గా 34,253 ఈ జోన్ ఏదైతుందో దెన్ అందులోనే మనకు రివర్సల్ కనిపించి దానిపైన ఉన్న రెసిస్టెన్స్ జోన్ ఏది 36,191 ఈ జోన్ ఏదైతుందో దెన్ దీనిని బ్రేక్ చేస్తూ స్ట్రాంగ్గా క్లోజ్ అయిన ఈ క్యాండిల్ ఏదైతుందో ఈ క్యాండిల్ తర్వాత కూడా మనకు అప్ సైడ్ మూమెంటం జరిగింది. కానీ ఇప్పుడేం జరుగుతుంది, వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు ప్రీవియస్గా 39,181 జోన్ ఏదైతుందో దెన్ ఆ జోన్లో మనకు ఫాల్ అయితే కనిపిస్తుంది. అది కూడా వీక్లీ టైం ఫ్రేమ్లో. ఓకే, ఈ జోన్లో మనకు మంచి ఫాల్ కనిపిస్తుంది. దెన్ ఇది రెసిస్టెన్స్ నుంచి ఫాల్ అవుతుంది అనమాట. ఎందుకు రెసిస్టెన్స్ అంటే ప్రీవియస్గా ఇదే జోన్ నుంచి మనకు ఫాల్ వచ్చింది, దెన్ ఇప్పుడు కూడా ఇదే జోన్ నుంచి ఫాల్ వస్తుంది. దెన్ మనకు ఈ ఫాల్ వస్తున్నప్పుడు ఎక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, వీక్లీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కాబట్టి దెన్ ఫాల్ వస్తున్నప్పుడు ఈ జోన్లో మనం రివర్సల్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. దెన్ ఎందుకంటే ఫాల్ అవుతున్నప్పుడు అది సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. దెన్ అప్ సైడ్ మూమెంటం అవుతున్నప్పుడు అది రెసిస్టెన్స్ అనమాట. ఓకే, ఈ ప్రీవియస్గా ఉన్న ఈ జోన్ని ఇప్పుడు రెసిస్టెన్స్గా చూస్తున్నాం కదా, దెన్ ఈ జోన్ని బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయ్యి మళ్ళీ ఫాల్ వస్తున్నప్పుడు దీనినే మనం రెసిస్టెన్స్గా చూస్తాం. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాజిక్ ఏదైతే ఉందో దెన్ అదే చాలా సింపుల్ లాజిక్ అది. ఎందుకంటే
మనకు ఎక్కడి నుంచి ఫాల్ వస్తుంది, ఓకే, ఎక్కడి నుంచి ఫాల్ వస్తుంది, ఎక్కడి నుంచి రైజ్ అవుతుంది, ఓకే, మూమెంటం ఎటు సైడ్ మూమెంటం అవుతుంది అనేది మనం ఈజీగా అనాలిసిస్ అనేది చేయొచ్చు. దెన్ క్యాండిల్ స్టిక్స్ని మనం కొంత అనాలిసిస్ చేస్తే కనుక మనకి ఇది చాలా ఈజీగా అర్థమైపోతుంది. దెన్ మనకు ఇండెక్స్లో మనకి ఏం కనిపిస్తుంది, ఫాల్ కనిపిస్తుంది. దెన్ ప్రీవియస్గా ఉన్న క్యాండిల్ కూడా మనకు హై విక్ తోటి డౌన్ సైడ్ క్లోజ్ అయింది. ఇది ప్రీవియస్ వీక్లీ క్యాండిల్ ఇది. దెన్ ఇప్పుడు ఇది ఈ వీక్లీ క్యాండిల్ అనమాట. ఈ వీక్లీ క్యాండిల్ కనుక మనం గమనించినట్టయితే దెన్ ప్రీవియస్గా లో ఏదైతే ఉందో, ఏది వీక్లీ క్యాండిల్ లో పాయింట్ ఏదైతే ఉందో, లో పాయింట్ ఏది ఉంది 38,501 ఏదైతే ఉందో, దెన్ ఆ జోన్ నుంచి మనకు డైలీలో క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ అయ్యి ఫాల్ అవుతుంది. ఓకే, ఇది వీక్లీ అనాలిసిస్ అనమాట. వీక్లీ అనాలిసిస్లో మనకు ప్రీవియస్గా ఉన్న జోన్ నుంచి ఫాల్ వస్తుంది. ఓకే, ఇదే ఇండెక్స్ని మనం డైలీలో అనాలిసిస్ చేద్దాం. ఎందుకంటే ఇండెక్స్ని మనం మంచిగా అనాలిసిస్ చేసినామంటే దెన్ స్టాక్స్ పరంగా మనం పెద్దగా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఎంటైర్ ఇండెక్స్లో ఫాల్ వస్తున్నప్పుడు స్టాక్స్ కూడా అదే విధంగా ఫాలో అవుతుంటాయి. ఎందుకంటే ఎంటైర్ ఇండెక్స్ ఆర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, స్టాక్స్ ఎటు సైడ్ మూవ్ అయితే దెన్ ఇండెక్స్ కూడా అటే సైడ్ మూవ్ అవుతుంది. ఓకే, ఇండెక్స్ ఏంటంటే స్టాక్స్ యొక్క మూమెంటం ఎటు సైడ్ ఉంది అని మనకు ఒక ఓవర్వ్యూ తెలియజేస్తుంది అంతే బస్. ఓకే, మనం అదే డైలీ టైం ఫ్రేమ్లో కనుక గమనించినట్టయితే, ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో ఏం కనిపిస్తుంది, ప్రీవియస్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, అదే జోన్లో మనకు డైలీలో కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది స్టాక్లో. ఓకే, ఇండెక్స్లో మనకు ఫాల్ కనిపిస్తుంది. కానీ ఇండెక్స్లో ఫాల్ అవుతున్నప్పుడు ఓకే డైలీ టైం ఫ్రేమ్లో కనుక మనం గమనించినట్టయితే ఈ జోన్ ఏదైతే ఉందో, ఒక 37,950 జోన్ ఏదైతే ఉందో, దెన్ ఆ జోన్లో మనకు సపోర్ట్ తీసుకొని ప్రీవియస్గా ఒకసారి ర్యాలీ కనిపించింది. దెన్ మనకు వీక్లీ క్యాండిల్ ఇప్పుడు బేరిష్గా క్లోజ్ అయింది కాబట్టి, ప్రీవియస్ వీక్లీ క్యాండిల్ మనకు బేరిష్గా క్లోజ్ అయింది కాబట్టి దెన్ ఈ వీక్లో మనకు ఓకే ఈ వీక్లీ క్యాండిల్లో మనకి ఏమైనా ఫాల్ కంట్రోల్ అయ్యి వస్తున్న ఫాల్ అవుతుందో దెన్ అది కంట్రోల్ అయ్యి దెన్ అప్ సైడ్ మూమెంటం వీక్లీ క్యాండిల్లో మనం ఒకవేళ వీక్లీ క్యాండిల్లో కనుక మనకు కనిపిస్తే దెన్ దానికి తగ్గట్టు ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో దెన్ ఆ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్లో మనకు ఎటు సైడ్ మూమెంటం కనిపిస్తుంది, ఓకే, ఎంటైర్ స్టాక్స్లలో ఎటు సైడ్ మూమెంటం కనిపిస్తుంది అనే దాన్ని బట్టి మనం అక్కడ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సింపుల్ లాజిక్ ఏంటంటే వీక్లీలో వస్తున్న ఫాల్ కంట్రోల్ అయ్యిందా లేదా, వీక్లీలో మనకు ఏమైనా అప్ సైడ్ మూమెంటం ఉందా. ఓకే, ఇది దేనికోసం అంటే డైలీలో ట్రేడ్ చేయాలంటే, ఒకవేళ మనం డైలీని మనం అనాలిసిస్ చేసి 15 మినిట్ కానీ లోవర్ టైం ఫ్రేమ్లో కానీ మనం ట్రేడ్ చేయాలనుకుంటే కనుక మనం డైలీ ట్రెండ్ ఎటు సైడ్ ఉంది, ఒక డైలీ ట్రెండ్ని కనుక మనం గమనించినట్టయితే మనకు వస్తున్న ఫాల్ ఏదైతే ఉందో దెన్ ఆ ఫాల్ ఇంకా కంట్రోల్ కాలే. ఓకే, కొంత రివర్సల్ అయ్యిండి వచ్చేది. ఓకే, వస్తున్నప్పుడు ఫాల్ వస్తున్నప్పుడు కొంత రివర్సల్ కూడా జరుగుతుంటుంది కొన్నిసార్లు. దెన్ అటువంటి రివర్సల్ అనమాట. ఓకే, ఇంత ఇంటెన్సివ్గా వస్తున్న ఫాల్ అవుతుందో దెన్ ఆ ఫాల్ మొత్తం ఒక్క క్యాండిల్ తోటి చేంజ్ అవుతుందా, అవ్వదు. ఓకే, ఎందుకంటే వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు స్ట్రాంగ్గా ఫాల్ ఉంది. ఓకే, కాబట్టి ఓకే వీక్లీ టైం ఫ్రేమ్లో ఇంకా ప్రైస్లో కంట్రోల్గా అవ్వలేదు, వీక్లీ టైం ఫ్రేమ్లో బుల్లిష్గా లేదు. వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు ఏం కనిపిస్తుంది, ప్రీవియస్గా ఉన్న జోన్ దగ్గర నుంచి మనకు ఫాల్ కనిపిస్తుంది. దెన్ మనకు డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనకు ఫాలే కనిపిస్తుంది. కాబట్టి మొత్తం ఐటీ ఇండెక్స్లో మనకు ఫాల్ కనిపిస్తుంది. ఓకే, స్టాక్స్లలో కూడా మనం బయింగ్ సైడ్ కాకుండా సెల్లింగ్ సైడే మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ మీరు ఈక్విటీలో ట్రేడ్ చేస్తున్నట్టయితే ఓకే సెల్లింగ్ సైడ్ మీరు బై చేయలేరు కాబట్టి దెన్ ఫ్యూచర్లో మీరు సెల్ సైడ్ పొజిషన్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, మనకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ విషయానికి వచ్చినట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్లో బేరిష్గా ఉంది, దెన్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఆల్మోస్ట్ బేరిష్గానే ఉంది. డైలీ టైం ఫ్రేమ్లో ఒక్క గ్రీన్ క్యాండిల్ ఉన్నంత మాత్రాన ఎంటైర్ ట్రెండ్ చేంజ్ అయినట్లు కాదు. సో మనం ఇప్పుడు స్టాక్స్లో అనాలిసిస్ అయితే చేద్దాం. మనకు ఇండెక్స్లో ఏం కనిపిస్తుంది, బేరిష్నెస్ కనిపిస్తుంది. ఎక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో బేరిష్నెస్ కనిపిస్తుంది. కాబట్టి మనం స్టాక్స్లో కూడా బేరిష్ సైడ్ ఏమన్నా మూమెంటం ఉందా. ఓకే, ఇది ఎప్పటివరకు అంటే వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు ప్రైస్ బుల్లిష్గా మారేంత వరకు మనం ఎంటైర్ స్టాక్స్లలో కూడా మనం బేరీ సైడే మనం ట్రేడ్స్ అనేవి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం కోఫోర్జ్ని గమనిద్దాం. ఇవన్నీ స్టాక్స్ని అనాలిసిస్ అయితే ఏం చేయను, జస్ట్ బేసిక్గా ఒక 2-3 స్టాక్స్ని అనాలిసిస్ జస్ట్ వ్యూ చెప్తా. దెన్ మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు మీరు ఏ స్టాక్స్లలో ట్రేడ్ చేస్తున్నారు, ఓకే ఆ సెక్టార్లో ఏ రకమైన మూమెంటం ఉంది, దెన్ మీరు అటు సైడే ట్రేడ్ చేస్తున్నారా లేదా అనేది మీరు గమనించండి. ఓకే, దెన్ మనం కోఫోర్జ్ విషయానికి వచ్చినట్టయితే మనకు కోఫోర్జ్లో కూడా మనకు చూడండి, దెన్ ఇండెక్స్లో మనకు ఫాల్ ఎంత ఉందో దెన్ స్టాక్స్లో కూడా అంతకంటే ఎక్కువే ఫాల్ ఉంది. దెన్ ఇది ఒకవేళ మనం కోఫోర్జ్ విషయానికి వచ్చినట్టయితే లాస్ట్ వీక్లో కోఫోర్జ్ హెవీ చాలా స్ట్రాంగ్ క్యాండిల్ తోటి డౌన్ సైడ్ క్లోజ్ అయింది. దెన్ ఈ వీక్లీ క్యాండిల్లో ఓకే ఈ వీక్లో మనకు నిన్న ఈరోజు మాత్రమే పాజిటివ్గా ఓకే వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు చాలా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ అయింది. ఏ టైం ఫ్రేమ్లో,
వీక్లీ టైం ఫ్రేమ్లో. దెన్ మనం లోవర్ టైం ఫ్రేమ్ అయినా డైలీలో మనం బై సైడ్ ఉండకూడదు, ఎందుకంటే వీక్లీ టైం ఫ్రేమ్లో బేరిష్నెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి డైలీ టైం ఫ్రేమ్లో మనకు ఎక్కడెక్కడ మనకు సెల్లింగ్ పొజిషన్ కనిపిస్తుంది. ఓకే, మనకు ప్రీవియస్గా ఈ జోన్లో మనకు కొంత అప్ సైడ్ మూమెంటం కనిపించింది. దెన్ ఫర్దర్గా ఫాలో అవుతున్నప్పుడు ఈ జోన్లో మనకు డైలీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఓకే, అదే వీక్లీ టైం ఫ్రేమ్లో కనిపిస్తే, ఒకవేళ వీక్లీ టైం ఫ్రేమ్లో కనుక గమనిస్తే వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మనకు ఫాల్ వస్తున్నప్పుడు ఈ జోన్లో, ఓకే, ప్రీవియస్గా ఇక్కడ ఒక జోన్ ఫామ్ అయింది కదా, దెన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ ర్యాలీ అయ్యే ప్రయత్నం జరిగింది. దెన్ దాని తర్వాత ఈ జోన్ బ్రేక్ అయిన వెంటనే, ఓకే, ఈ జోన్ 1600 జోన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసినప్పుడే క్యాండిల్ ఇమీడియట్గా రియాక్షన్ చూపించింది. కాబట్టి ఇది రివర్సల్ జోన్గా మనం పరిగణిస్తాం అనమాట. ఓకే, ఈ రివర్సల్ జోన్లో మనం సెల్లింగ్ సైడ్ ఉండకూడదు. ఓకే, స్టాక్ అక్కడికి వస్తున్నప్పుడు మనకు బయింగ్ మూమెంటం కనిపిస్తుందంటే, ఒకవేళ మనం సెల్లింగ్ పొజిషన్ తీసుకున్నాం అనుకోండి, ఆ జోన్లోకి వస్తున్నప్పుడు స్టాక్స్లో రియాక్షన్ కనిపిస్తుందంటే దెన్ మనం ఎగ్జిట్ అవ్వడమే బెటర్ అన్నమాట. ఎందుకంటే ప్రీవియస్గా మనకు అదే జోన్లో మనకు రియాక్షన్ కనిపించి స్టాక్లో అప్ సైడ్ మూమెంటం కనిపించింది కాబట్టి ఆ జోన్కి వస్తున్నప్పుడు సెల్లింగ్ పొజిషన్ తీసుకుంటే ఆ జోన్కి వస్తున్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, ఓకే, మంచి పని అనమాట. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో కనుక గమనించినట్టయితే మనకు అరౌండ్ ఇంకా సెల్లింగ్ ప్రెజర్ అయితే కంటిన్యూగా ఉంది. దెన్ కంట్రోల్ కూడా అవ్వలేదు ప్రైస్లో ఎటువంటి మూమెంటం. దెన్ మనకు విక్స్ కూడా లాంగ్ విక్స్ అయితే ఏం కనిపించట్లేదు. కాబట్టి మనకు ఎంటైర్ స్టాక్లో మనకు ఇంకా ఫాలే కనిపిస్తుంది. దెన్ ఇప్పుడు హెచ్సిఎల్ టెక్ విషయానికి వచ్చినట్టయితే కనుక, ఓకే, హెచ్సిఎల్ టెక్లో మనకు ఈరోజు కొంత పాజిటివ్ మూమెంటం కనిపిస్తుంది. కాకపోతే మనం ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసి దెన్ డైలీ టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ అనేది చేయాలి. ఓకే, అదే వీక్లీ టైం ఫ్రేమ్లో విషయానికి వచ్చినట్టయితే దెన్ మనకు ఫాలో అవుతున్నప్పుడు ఒక దగ్గర సపోర్ట్ తీసుకున్నది, ఇక్కడ కూడా ప్రీవియస్గా సపోర్ట్ తీసుకున్నది వీక్లీ టైం ఫ్రేమ్లో, దెన్ అప్ సైడ్ రైజ్ అయింది. దెన్ ఈసారి వస్తున్నప్పుడు కూడా అదే ఆ జోన్కి వస్తున్నప్పుడు మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. దెన్ వస్తున్నప్పుడు, ఓకే, ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు టెక్నికల్ అనాలిసిస్లో, ఓకే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అనాలిసిస్ చేయాల్సింది ఏంటంటే, ఫాల్ వస్తున్నప్పుడు అది ఎంత ప్రెషర్ తోటి వస్తున్నప్పుడు ఏమైనా గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయా? గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినంత మాత్రాన ట్రెండ్ చేంజ్ అయినట్టు కాదు. ఓకే, గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినంత మాత్రాన ట్రెండ్ చేంజ్ అయినట్టు కాదు. కాకపోతే వస్తున్న ఫాల్ కంట్రోల్ అవుతుందా లేదా? ఓకే, ఎంటైర్ మనం వీక్లీలో అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఆ వీక్లీలో మనకు అక్కడ ఫాల్ కంట్రోల్ అయ్యి రివర్సల్ అవుతుందా లేదా? ఓకే, అది మనం గమనించాలన్నమాట. డైలీ టైం ఫ్రేమ్లో గమనించొద్దు. ఓకే, మనం డైలీలో గమనిస్తున్నామంటే లోవర్ టైం ఫ్రేమ్ అయినా ఇంకా 15 మినిట్ కానీ 30 మినిట్ కానీ 1 అవర్ కానీ 4 అవర్స్ కానీ ఆ జోన్లో మనం ఆ టైం ఫ్రేమ్లలో మనం ట్రేడ్స్ అనేవి చేయాలి. సో మనం వీక్లీ టైం ఫ్రేమ్లో కదా అనాలిసిస్ చేస్తున్నది. దెన్ వీక్లీ అనాలిసిస్లో మనకు స్ట్రాంగ్ మూమెంటం ఎటు సైడ్ అయినా సరే ఒక స్ట్రాంగ్ మూమెంటం అనేది ఉంటుంది. కాబట్టి మనం వీక్లీ అనాలిసిస్ అనేది చేస్తున్నాం. ఓకే, అరౌండ్ అప్ సైడ్ మూమెంటం అవుతున్నప్పుడు, ఓకే, ఇక్కడ మనకు ప్రైస్లో కంట్రోల్ కనిపించింది. ఓకే, ప్రైస్లో మనకు మూమెంటం ఉంది. ఓకే, ఈ 2 క్యాండిల్స్ని గమనిస్తే మనకు మంచి మూమెంటం ఉంది. ఓకే, దెన్ దాని తర్వాత వస్తున్న క్యాండిల్లో మనకు మూమెంటం కనిపించలేదు. దెన్ దాని తర్వాత వస్తున్న క్యాండిల్లో కూడా మూమెంటం కనిపించలేదు. దెన్ ఆ 2 క్యాండిల్స్ని బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ క్లోజ్ అయింది. అంటే ఇది మంచి సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది మనకు. ఓకే, అరౌండ్ మనం ఈ జోన్లో ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత సెల్లింగ్ సైడ్ మనం ఏమైనా పొజిషన్ తీసుకుని ఉంటే కనుక మనకు సపోర్ట్ ఎక్కడ ఉంది? 1365 జోన్ దగ్గర మనకు ఆ జోన్ వరకు మనకు ప్రైస్లో ఫాల్ అయితే ఈజీగా కనిపించింది. దెన్ ఈ మూమెంటంని మనం క్యాప్చర్ చేసేవాళ్ళం. అదే బై సైడ్ తీసుకుంటున్నప్పుడు దెన్ ఇదే జోన్లో మనకు ప్రీవియస్గా ర్యాలీ కనిపించింది. కాబట్టి వస్తున్నప్పుడు ఈ జోన్కి వస్తున్నప్పుడు మనకు ప్రైస్లో ఎటువంటి మూమెంటం ఉంది, ఆ ప్రైస్లో మనకు కంట్రోల్ కనిపిస్తుందా లేదా, దెన్ కంట్రోల్ కనిపించినాక అప్ సైడ్ మూమెంటం అవుతుందా లేదా, దెన్ అప్ సైడ్ మూమెంటం అవుతున్నప్పుడు క్యాండిల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా. సో ఇటువంటి వాటిని అన్నింటినీ మనం అనాలిసిస్ చేయగలిగితే కనుక ప్రాపర్గా దెన్ మనం స్టాక్లో మనం ఈజీగా ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో వస్తున్నప్పుడు మనకు ఇక్కడ కొంత బయింగ్ మూమెంటం కనిపించింది. బయింగ్ మూమెంటం అన్నంత మాత్రాన బై అయినట్టు కాదు. దెన్ కాకపోతే వస్తున్న ఫాల్ కంట్రోల్ అవుతుందా లేదా. ఓకే, వస్తున్న ఫాల్ కంట్రోల్ అవుతూ దెన్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ జోన్ దగ్గర మనకు ఇక్కడ కూడా మనకు సపోర్ట్ తీసుకొని ఈ క్యాండిల్ చూడండి ఎంత స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అదే క్యాండిల్ మనం సరిగ్గా గమనిస్తే దెన్ ఇక్కడ కూడా మనకు కొంత ప్రెషర్ కనిపించింది, ఫాల్ కనిపించింది. దెన్ మళ్ళీ ఈసారి ఈ క్యాండిల్ తర్వాత అప్ సైడ్ మూమెంటం అవుతున్న క్యాండిల్లో కూడా మనకు సెల్ ఆఫ్ కనిపించింది. ఓకే, సెల్ ఆఫ్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ లోని బ్రేక్ చేయలే. ఫర్దర్గా వస్తున్న క్యాండిల్ మళ్ళీ బ్రేక్ చేయకుండా ఏం జరిగింది, దెన్ మూమెంటం కనిపించింది. దెన్ ఇది మనకు
ఒక మంచి మూమెంటం అనమాట. ఓకే, మనం అప్ సైడ్ మూమెంటం అవుతున్నప్పుడు ఎక్కడ వరకు గమనించవచ్చు, 1700 జోన్ దగ్గర మనం గమనించవచ్చు ప్రైస్లో మూమెంటంని. దెన్ మనం ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఓకే, ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం, దెన్ ఈ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ పెట్టినాం అనుకోండి వీక్లీ క్యాండిల్ కింద, దెన్ మనకు ఎక్కడ కూడా ఒక బేరిష్ ప్యాటర్న్ అనేది వీక్లీలో ఫామ్ అవ్వలేదు. సో మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎగ్జిట్ అవ్వడానికి, ఓకే, మనం ఇది వీక్లీలో అనాలిసిస్ చేస్తున్నాం కదా, వీక్లీలో అనాలిసిస్ చేస్తున్నప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్లోనే ఫాల్ రావాలి. ఓకే, ఫాల్ ఇంకా రాలేదు, వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపిస్తుంది, బయింగ్ అనిపిస్తుంది. దెన్ వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు ఒక బేరిష్ ప్యాటర్న్ అనేది కనిపించలేదు కాబట్టి దెన్ మనం ఇంకా బయింగ్ సైడే ఉంటాం అన్నమాట. దెన్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం, ఓకే, ఈ క్యాండిల్, ఈ వీక్లీ క్యాండిల్ ఇది క్లోజ్ అయింది కదా, ఎందుకంటే ప్రీవియస్గా ఉన్న జోన్లో మనకు సెల్ ఆఫ్ మళ్ళీ ఫర్దర్గా వస్తున్న క్యాండిల్లో కనిపించింది. ఓకే, కాబట్టి మనం ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టి వీక్లీ క్యాండిల్ కింద దెన్ ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, దెన్ మనకు ఫర్దర్గా ఎక్కడ బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది, ఈ జోన్లో మనకు బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఓకే, అక్కడ నుంచి అక్కడ వరకు ఎంత మంచి మూమెంటం జరిగింది, ఎక్కడ నుంచి జరిగింది, ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టిన ఉంటే దెన్ ఇక్కడ నుంచి మనకు ఒకవేళ 1500 జోన్ దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నా కానీ మనకు అరౌండ్ 1688, అరౌండ్ ఒక 150 నుంచి 180 పాయింట్లు మనకు మంచి ర్యాలీ కనిపించింది. ఒకవేళ ఇక్కడ ఎగ్జిట్ అవ్వలేకపోయినాం, దెన్ ఇది మనకు ప్రైస్లో హ్యాంగింగ్ మ్యాన్ కనిపించింది కదా క్యాండిల్ స్టిక్స్లో, దెన్ ఈ హ్యాంగింగ్ మ్యాన్ని క్రాస్ అవుతూ క్లోజ్ అయిన క్యాండిల్ ఏదైతుందో, ఓకే, ఇది మనం వీక్లీలో అనాలిసిస్ చేస్తున్నాం. డైలీలో కనుక మనం గమనిస్తే, ఓకే, డైలీలో అయితే మనం ఎట్లా చూస్తామంటే ఈ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది కదా, ఫర్దర్గా వస్తున్న క్యాండిల్లో మనకు మూమెంటం కనిపించలేదు కాబట్టి ఫర్దర్గా వస్తున్న ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ని బ్రేక్ చేస్తున్నప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో, ఓకే, ఒకసారి దీన్ని మనం మార్క్ చేసుకుందాం. ఓకే, ఈ జోన్ కదా, మనం డైలీ టైం ఫ్రేమ్లో కనుక గమనిస్తే ఆ జోన్లో మనకు రెడ్, ఓకే, ఈ జోన్లో మనకి ఏమైంది చూడండి, డైలీ టైం ఫ్రేమ్లో ప్రైస్లో ఫ్లక్చువేషన్ కనిపించింది. ఓకే, అదే జోన్కి వస్తున్నప్పుడు సపోర్ట్ తీసుకుంటుంది డైలీ టైం ఫ్రేమ్లో. కాబట్టి డైలీ టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే మనకు స్ట్రాంగ్గా డౌన్ సైడ్ క్లోజ్ అవుతుందో దెన్ ఈ క్యాండిల్లో మనకు స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ దగ్గర మనం ఎగ్జిట్ అయినా కూడా మనకు అరౌండ్ ఒక 150 పాయింట్స్ దాకా మనకు క్యాప్చర్ అయితే అయ్యింది. దెన్ ఈ విధంగా మనం స్టాక్స్ని అనాలిసిస్ చేస్తూ ట్రేడ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, ఇన్ఫోసిస్ విషయానికి వచ్చినట్టు అయితే కనుక, ఓకే, అరౌండ్ మనకు డైలీ టైం ఫ్రేమ్లో ఎటువంటి ట్రెండ్ కనిపిస్తుంది, స్టాక్స్లలో మనం గమనించాల్సింది కూడా ఇదే అనమాట. ఓకే, ఇండెక్స్లో ఏ విధంగా మూమెంటం ఉంది, దెన్ స్టాక్స్లో ఏ విధంగా మూమెంటం ఉంది మనం గమనించి ఆ ఎంటైర్ సెక్టార్లో ఉన్న స్టాక్స్లలో ఈ విధంగా మనం ట్రేడ్స్ అనేవి అయితే ప్లాన్ చేసుకో. కాకపోతే వీక్లీ టైం ఫ్రేమ్లో ఏ రకంగా మూమెంటం ఉంది, దెన్ డైలీ టైం ఫ్రేమ్లో ఏ రకంగా మూమెంటం ఉంది అనేది మనం అనాలిసిస్ చేస్తూ ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఫర్దర్గా వస్తున్న వీడియోస్లో మనం ఏంటంటే స్టాక్స్ పరంగా, ఇండివిజువల్ స్టాక్స్ పరంగా అనాలిసిస్ చేస్తూ, ఫండమెంటల్స్ థింగ్స్ని అనాలిసిస్ చేస్తూ ఆ స్టాక్స్లో మనం ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేసి లేదంటే ట్రేడ్స్ చేయొచ్చు అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. సో ఈ విధంగా మనం ఇండెక్స్ని అనాలిసిస్ చేస్తూ స్టాక్స్లో మూమెంటమ్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇదంతా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చెప్పిన నేను. సో మీరు ఇండివిజువల్గా ఏ స్టాక్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఆర్ ట్రేడ్స్ చేస్తున్నారు, మీరు ఏ విధంగా స్టాప్ లాస్లను మెయింటైన్ చేస్తారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే ఇండివిజువల్గా ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో, సో వాటికంటూ ఇండెక్స్ ఏముండదు కదా, సో ఇండివిజువల్గా ఉన్న స్టాక్స్లో మనం ఏ విధంగా అనాలిసిస్ చేసి అంటే ఆర్ ఫండమెంటల్ థింగ్స్ని ఇంక్లూడ్ చేస్తూ ఆ స్టాక్స్లో మనం ట్రేడ్స్ ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్దర్గా వస్తున్న వీడియోస్ను మీరు మిస్ కాకుండా ఉంటారు.